ఇండియా లెవెల్‌లో 50,00,00,000 మంది ఈ పైల్స్ సమస్య ఎదుర్కొంటున్నారు. పైల్స్ అంటే ఏందనేది తెలియాలి. అవును. పైల్స్ అంటే మన మూలద్వారంలో అవి ఉబ్బడమే మనకు పైల్స్ అంటారు. బాడీ ఫిట్‌నెస్ లేకుండా పైల్స్ వచ్చే ఆస్కారం ఆ! ఉంటుంది. ఎప్పుడంటే మనకు యాక్టివిటీ ఉంది అంటే ఈ పైల్స్ వేరే, ఫిస్టులా వేరేనా సార్? ఈ అవును. ఫిషర్స్ ఈ 3 అవును. వేరే. పైల్స్ అంటే ఈ రక్త కణాలకు సంబంధించింది. అవి కిందకి రాయలసీమలోనే మొట్టమొదటిగా లేజర్ ట్రీట్మెంట్ మీరే స్టార్ట్ చేశారు. జర్మనీకి పోయి అప్పుడు ఆ ట్రైనింగ్ తీసుకొని వచ్చి బర్లిన్‌లో మనం ఫస్ట్ మిషన్ మనం ఇక్కడ ఈ సర్జరీస్ ఎన్ని టైప్స్ ఉంటాయి సార్? ఈ దీనికి పైల్స్‌కి మాత్రమే. సర్జరీస్ అంటే మనకు స్టేజ్ బట్టి మనం రకరకాలు ఉన్నాయి. ఓపెన్ సర్జరీ బెటరా? గ్రేడ్ 4కి హ్మ్. లేజర్ బెటరా? గర్భిణీ స్త్రీకి ఎక్కువ మొలలొచ్చే మలబద్ధకం ద్వారా ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే మనకు యూట్రస్ పెరిగే సైజ్ పెరిగే కొద్దీ మనకు ప్రెషర్ అనేది లోపల పెరుగుతుంది. ఇది పెయిన్‌లెస్ బ్లీడ్ కావడం వల్ల ఏమన్నా వాళ్ళకి హెచ్‌బీ తగ్గే ఛాన్స్ అవును. చాలా రోజులు నెగ్లెక్ట్ చేసి అదే అందుకే 1 వీక్ అబోవ్ అయినా తగ్గట్లేదు, బ్లడ్ ఎక్కువ పోతాంది అంటే పైల్స్ సర్జరీ చేసినా కూడా చాలా మంది పేషెంట్లు కంప్లైంట్ చేస్తారు. రిపీట్ అయితున్నాయి. మళ్ళీ రీస్టార్ట్ అయినాయి. అదొకసారి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఎందుకంటే సార్. మీ హాస్పిటల్ స్టాఫ్‌ని మీ ఇంట్లో పిల్లల్లాగా చూసుకుంటారంట కదా సార్. ఎవ్రీ ఇయర్ ట్రిప్‌కి తీసుకెళ్తారంట. హాస్పిటల్ మనం ఉన్నప్పుడు వాళ్ళు వర్క్ చేసి అలసిపోతారు. ఆ! అంటే వాళ్ళకు ఒక ఏదో రిఫ్రెష్‌మెంట్ కావాలి లైఫ్‌లో. ఆ! థాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్ మై పాడ్‌కాస్ట్ సార్. యాహ్! సార్ మన ఇండియా పాపులేషన్ 150,00,00,000. ఓకే. 150,00,00,000లో ఇండియా లెవెల్‌లో 50,00,00,000 మంది హ్మ్. ఈ పైల్స్ సమస్య ఎదుర్కొంటున్నారు సార్. అసలు ఈ పైల్స్ ఎందుకొస్తాయి? హ్మ్. అసలు దీన్ని ఎలా పసిగట్టొచ్చు సార్? రాకుండా స్టార్టింగ్ స్టేజ్‌లోనే ఎలా అరికట్టొచ్చు? ఓకే. ఫస్ట్ పైల్స్ అంటే ఏమనేది తెలియాలి మనకు. ఓకే. పైల్స్ అంటే మన మూలద్వారంలో మళ్ళీ బయట గాని మొ రక్త కణాలు ఉంటాయి లోపల మనకు. అవి ఉబ్బడమే మనకు పైల్స్ అంటారు. ఓకే. నార్మల్‌గా చూపియాలంటే ఆ! సార్. ఇది మన రెక్టమ్ అంటే ఏనల్ మూలద్వారం. ఆ! సో, దాంట్లో మనకు ఏనల్ కుషన్స్ అని ఉంటాయి ఇలా 3 భాగాల్లో. సో, ఆ 3 భాగాల్లోనూ రక్త కణాలు ఉంటాయి. అవే మొలలు. ఓకే. మొలాలంటే నథింగ్ బట్ రక్త కణాలు కిందకి జారడం. హుహుహు. సో, ఈ 3 భాగాలు నార్మల్‌గా దీన్ని ప్రైమరీ పైల్స్ అంటాం. అంటే 3 భాగాలు వచ్చేదాన్ని ప్రైమరీ పైల్స్ అంటాం. ఓకే సార్. ఇంకా కొంతమందికి ఏమంటే ఈ రక్తనాళాలు గాని ఉబ్బుతాయి. అప్పుడు ఉబ్బినప్పుడు దాన్ని సెకండరీ పైల్స్ అంటాం. హుహు. అది. సో, నార్మల్‌గా మనకు ఏజ్ అంటే 45-65 ఇయర్స్ ఆ ఏజ్ గ్రూప్‌లో ఉంటుంది నార్మల్‌గా. బిలో 20 ఇయర్స్ తక్కువగా కనిపిస్తాయి పైల్స్. ఆ! అంటే ఇప్పుడు మన ఇండియాలో ఏమంటే యంగ్ ఏజ్‌లో ఎక్కువ కనిపిస్తుంది. 20-45 ఇయర్స్ ఆ ఏజ్‌లో ఎక్కువ మొదలు. ఎందుకంటే మన తినే ఫుడ్ హ్యాబిట్స్ మారాయి. ఎక్కువ స్పైసీ ఫుడ్, ఎక్కువ లో ఫైబర్ ఫుడ్స్ ఇలా తినడం వల్ల సెడెంటరీ లైఫ్, ఎక్సర్సైజ్ లేయడము, ఎక్కువ ముక్కడం వల్ల ఇలాంటి పైల్స్ ఇవన్నీ. అంటే ఎక్సర్సైజ్ లేకుండా కూడా బాడీ ఫిట్‌నెస్ లేకుండా పైల్స్ వచ్చే ఆస్కారం ఉంటుంది. ఎప్పుడంటే మనకు యాక్టివిటీ ఉంది అంటే మూవ్‌మెంట్ అనేది రెగ్యులర్‌గా ఉంటుంది. సో, ఎప్పుడు మనం ఎక్కువ కూర్చుంటామో కూర్చున్న వాళ్ళకి ఏమవుతాయంటే ఈ పైల్స్ ఆల్రెడీ ఉంటాయి కదా! ఈ రక్త కణాలు అవి ఉబ్బుతాయి. ఓకే. బ్లడ్ ఆడే పూల్ అయిపోయి అవి ఆ! ఉబ్బుతాయి. ఆ! సో, ఎక్కువ ఉబ్బేదాని వల్ల ఎప్పుడు మోషన్ గట్టిగా అయ్యి మనకు మూవ్‌మెంట్ సరిగ్గా రాదు. ఎక్కువ ముక్కుతాము. అప్పుడు ఇవి బయటికి జారుతాయి. అంటే ఆల్రెడీ లోపల పైల్స్ ఉంటాయా సార్ మనకి? నార్మల్‌గా అందరికి ఉండేది అది. అవి రక్త కణాలు ఉంటాయి ఇట్లా. ఓకే. ఓకే. ఈ సార్. బ్లడ్ వెసల్స్‌లో మనకు ఆ! కండరంలో ఉంటాయి. ఆ! ఎప్పుడు మనం ఎక్కువ ముక్కుతామో ఇవి కిందకి ఇలా జారుతాయి. అచ్చా! అచ్చా! ఆహాహా! దీంట్లో చూపిస్తాను. అవునవును. స్టేజెస్ చూపిస్తాను మీకు. ఆ! ఇగో ఇలా ఉంటాయి. నార్మల్‌గా ఇలా ఉంటాయి లోపల. రక్త హుహు. కణాలు నార్మల్‌గానే అందరికి ఉంటాయి. ఏనల్ కుషన్స్ అని ఉంటాయి. ఓకే. ఈ కుషన్స్ మనకి ఏం హెల్ప్ చేస్తాయంటే మనకు గ్యాస్ లీక్ కాకోకుండా ప్రొటెక్ట్ చేస్తాయి. ఆహా! మనకు మోషన్ ఎప్పుడు ఇవి ఓపెన్ అంటే మోషన్ ఈ భాగంలోకి వచ్చినప్పుడు సెన్సేషన్ బ్రెయిన్‌కి పోయినప్పుడు ఇది రిలాక్స్ అవుతాయి స్ఫింక్టర్ అనేది. అప్పుడు మోషన్ ఫ్రీగా పాస్ అవ్వాలి. సో, ఎప్పుడు ఈ రక్త కణాల మీద ఎక్కువ ప్రెషర్ పడుతుందో అప్పుడు ఇట్లా మొలలు స్టార్ట్ అవుతాయి. సో, ఈ భాగం నుంచి కిందకి జారుతాయి. హుహు. అది. సార్ ఈ ఫైల్స్ వేరే, ఫిస్టులా వేరేనా సార్? ఈ అవును. ఫిషర్స్ ఈ 3 అవి వేరు వేరు వేరే.
పైల్స్ అంటే ఈ రక్త కణాలకు సంబంధించింది, రవి కిందకి జారడం వల్ల. సో ఫిషర్ అంటే అది చీలిక ఎక్కువ మొక్కే దాని వల్ల మనం మోషన్ గట్టిగా వచ్చినప్పుడు ప్రెషర్ వేసినప్పుడు ఈ ఏన మొల ద్వారంలో ఈ భాగంలో ఎస్పెషల్లీ ఏనల్ కేళ్ళలో అది చీలుతుంది. మీకు ఇంకోటి చూపిస్తాను. ఇలా కట్ అవడం, దాన్ని ఫిషర్ అంటారు. మనం ఎక్కువ ప్రెజర్ చేసినప్పుడు జస్ట్ ఓపెన్ అవుతున్నాయి సార్, అది కట్ అవుతుంది. క్రాక్ నథింగ్ అంటే ఒక క్రాక్ వచ్చినట్లు మొల ద్వారంలో. సో అది ప్రెషర్ ఎక్కువ పడినప్పుడు ఆ హార్డ్ స్టూల్ రబ్ అయినప్పుడు అది కట్ అయిపోతుంది స్కిన్. అది ఇట్లా రిపీటెడ్ గా అయ్యి అది ఫిషర్ గా ఫారం అవుతుంది. ఈ ఫిస్టులా అంటే మనకు ఆ మొల ద్వారంలో ఏనల్ గ్లాండ్స్ అని ఉంటాయి. ఈ ఏనల్ గ్లాండ్స్ ఏం చేస్తాయంటే మనకు మోషన్ ని స్మూత్ గా పాస్ అయ్యేకి హెల్ప్ చేస్తాయి, మ్యూకస్ సెక్రీట్ చేసి. ఈ ఎక్కువ మోషన్ కాన్స్టిపేషన్ ఉండే వాళ్ళకు ఈ గ్లాండ్స్ బ్లాక్ అయిపోతాయి. అప్పుడు ఏమవుతుంది, లోపల అవి ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఆ ఇన్ఫెక్షన్ అయ్యి అది చీమ్ పడుతుంది. ఆ చీమ్ బట్టి అది ఎక్కడో దగ్గర బయటికి రావాలి, అది పగిలినప్పుడు అది ఫిస్టులా అవుతుంది. సో అది ఫిస్టులో పగిలినప్పుడు ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందంటారా సార్? స్టమక్ పెయిన్ ఉండదు, పగిలే ముందు ఎక్కువ పెయిన్ ఉంటుంది. కొంతమందికి పగిలినాక పెయిన్ తగ్గిపోతుంది. కొంతమంది ఇంకా చిన్న చిన్న మైనర్ ఇవి మనం నెగ్లెక్ట్ చేస్తాం, అవి అట్లే హీల్ అయిపోతాయి. కొంతమందికి అవి ఎక్కువ దూరం, అంటే ఎంత నియర్ ఉంటే దూరం పగిలితే అంత డేంజర్ అని, అంటే లేట్ అవి ఫిస్ట్లా చీమ్ కారుతూనే ఉంటాయి. అప్పుడు సర్జరీకి ప్లాన్ చేయాల్సి వస్తుంది. సార్ ఇంకోటి, మన రాయలసీమలోనే మొట్టమొదటిగా లేజర్ ట్రీట్మెంట్ మీరే స్టార్ట్ చేశారండి? నేను స్టార్టింగ్ లో నేను యాక్చువల్లీ అదే జర్మనీకి పోయి అప్పుడు ఆ ట్రైనింగ్ తీసుకొని వచ్చి బర్లిన్ లో మనం ఫస్ట్ మిషన్ మనం ఇక్కడ పెట్టాము రాయలసీమలోనే. అప్పుడు స్టార్ట్ చేసింది మనమే 2016 లో, 14-15 ఆ స్టేజ్ లో స్టార్ట్ చేసాము. 10 years బ్యాక్ ఫస్ట్ మనం స్టార్ట్ చేసాము. మన రిజల్ట్ కానీ బాగుంది. సార్ ఇంకోటి, ఈ సర్జరీస్ ఎన్ని టైప్స్ ఉంటాయి సార్? ఈ దీనికి పైల్స్ మాత్రమే సర్జరీస్ అంటే మనకు స్టేజ్ బట్టి మనం రకరకాలు ఉన్నాయి. మనకు ఓపెన్ ఉంది అంటే మళ్ళీ దాంట్లో మళ్ళీ మెడికల్ ప్రొసీజర్స్ మనకు అంటే స్టేజెస్ 4 స్టేజెస్ ఉంటాయి మొలల్లో. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్. ఫస్ట్ స్టేజ్ అంటే మనకు ఓన్లీ వాపు ఉంటుంది, బ్లీడింగ్ ఉంటుంది ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్లో ఏమవుతుందంటే వాపు ఉంటుంది, బ్లీడింగ్ ఉంటుంది, ఆ వాపు కిందకి జరుగుతుంది అంటే బయటకు వస్తుంది, మళ్ళీ అదే లోపలికి పోతుంది, అది సెకండ్ స్టేజ్. థర్డ్ స్టేజ్ అంటే అది బయటకు వస్తుంది, మనం ఏళ్ళతో నొక్కోవాలి, సో అది థర్డ్ స్టేజ్. ఫోర్త్ స్టేజ్ అంటే పూరా బయట ఉంటాయి, ఆ నూకినా లోపలికి పోవు, అవి ఫోర్త్ స్టేజ్. సో బ్లీడింగ్ ప్లస్ స్వెల్లింగ్ ఉండేదానికి మనము అప్పుడు గ్రేడ్ బట్టి మనం ఏ సర్జరీ చేసుకుంటే బెటర్ అండి. ఇప్పుడు అదే స్టేజ్ 1 and 2 ఉందనుకోండి, మనం కొన్ని హోమ్ రెమెడీస్తో కానీ మనము హ్యాబిట్స్ మార్చుకొని ఎక్కువ ఫైబర్ ఫుడ్ తీసుకోవడం వల్ల తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. బట్ స్టేజ్ 3-4 అంటే మనం చాలా వరకు సర్జరీకే పోవాల్సి వస్తుంది. అది సో రకరకాల సర్జరీ అంటే మనం చాలా ఉన్నాయి. ఆఫీస్ ప్రొసీజర్స్ అంటాం, కొన్ని ఐఆర్సి అంటాం, ఇన్ఫ్రారెడ్ కోయాగులేషన్ అని చేస్తాం. ఏమంటే దీంట్లో ఏమంటే రక్త కణ పైల్స్ పైన బర్న్ చేస్తాం 4 చోట్ల. సో అది 3 millimeter డెప్త్ వరకు బర్న్ అవుతుంది. సో ఆ లోపల ఉండే రక్తనాళము బ్లాక్ అయిపోతుంది. సో అందువల్ల అవి కరిగిపోతాయి మొలలు. అది ఇంకోటి మనకు లేజర్ అని ఉంది, స్క్లీరోథెరపీ అన్నాం, అంటే ఇంజెక్షన్ వేసి దాని మొలల్ని ఇది చేస్తాము. కొంతమంది బ్యాండింగ్ అని చేస్తాం, రబ్బర్ బ్యాండ్ లైగేషన్ అని చేస్తాము. సో ఇంకా రీసెంట్ లేజర్ చేయొచ్చు, లేదు ఇంకా గన్ స్టేపుల్డ్ గన్ ఎమరాయిడెక్టమీ చేస్తాము, అది స్టేజ్ 3 స్టేజ్ 4 ఉండే వాళ్ళకు. స్టేజ్ 2 and 3 ఉండే వాళ్ళకి గన్ అనేది బాగుంటుంది. ప్లస్ ఇంకా మనకు రేడియో ఫ్రీక్వెన్సీ అనేది ఉంది. సో అవన్నీ మనము స్టేజ్ బట్టి మన పేషెంట్కి డిస్కస్ చేసి ఏది బెటర్ వాళ్ళకు సూట్ అవుతుందో దాన్ని చేసేది బెటర్. ఏ స్టేజ్ ఉంటే ఆ సర్జరీ బెటర్ అంటుంది. స్టేజ్ అనే స్టేజ్ ప్లస్ అది పైల్స్, అన్ని పైల్స్కి లేజర్ చేయలేము. సో సైజ్ ఎక్కువ ఉందనుకోండి, లావ్ ఎక్కువ ఉందండి, లేజర్ యూజ్ చేయాల్సి వస్తుంది ఒక్కోసారి, అది అంత సూట్ ఉండదు లేజర్ సర్జరీ. దానికి అప్పుడు మనం వేరే మెథడ్ ఏదైనా వాడాలి, గన్ కానీ రేడియో ఫ్రీక్వెన్సీ కానీ అలా మనం చేసుకోవచ్చు. ఓపెన్ సర్జరీ బెటరా, గ్రేడ్ 4కి లేజర్ బెటరా, లాప్రోస్కోప్ బెటరా సార్? గ్రేడ్ 4 లాప్రోస్కోప్ అనే కాదండి, ఈ మనం దాంట్లో అది చెప్పాను కదా, కొన్ని స్టేజ్ 4 ఉన్న ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళు అయితే లోపల ఉండే మొలాలకు మనం లేజర్ చేసుకోవచ్చు. బయట ఉండేదాన్ని మనం ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, సర్జరీ లాగా చేసి తీసేయచ్చు, రిమూవ్ చేయొచ్చు.
అట్లా చేయొచ్చు. చాలా వరకు స్టేజ్ 4 అంటే అది కంప్లీట్ రిమూవ్ చేయాలి. ఎలాంటే అవి బయట ఉండిపోయి ఉంటాయి. ఎక్కువ వాపు వచ్చి ఉంటాయి. అందువల్ల మనం ఒక్కోసారి అవి థ్రాంబోస్డ్ అయిపోయి, బ్లడ్ క్లాట్ అయిపోయి, ఇన్ఫెక్ట్ అయిపోయి ఉంటాయి. నల్లగా అయిపోయి ఉంటాయి. అవి రిమూవ్ చేయాల్సి వస్తుంది. గర్భిణీ స్త్రీకి ఎక్కువ మొలలు వచ్చే మలబద్ధకం ద్వారా ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే మనకు యూట్రస్ పెరిగే సైజ్ పెరిగే కొద్దీ మనకు ప్రెషర్ అనేది లోపల పెరుగుతుంది. మనకు ఇన్ఫీరియర్ వీనా కేవా అని రక్తం తీసుకుపోయేది గుండెకి నాళం ఉంటుంది. దాని మీద ప్రెషర్ ఎక్కువ పడినప్పుడు ఈ రక్త కణాలు ఏమున్నాయి మలద్వారంలో అవి ఉబ్బుతాయి ఆ ప్రెషర్ వల్ల. ఆ ఉబ్బినప్పుడు వాళ్ళకి మళ్ళీ ఈ ప్రొజెస్ట్రాన్ అనే ఒక హార్మోన్ చాలా ఎక్కువ ఉంటుంది ప్రెగ్నెన్సీలో. సో దానివల్ల ఏమవుతుంది, కాన్స్టిపేషన్ ఇవన్నీ ఎక్కువ అవుతాయి, మోషన్ గట్టిగా అవడం ఇవన్నీ, దానివల్ల ఎక్కువ ముక్కాల్సి వస్తుంది. సో అప్పుడు ఫీమేల్స్కి ఎక్కువ ప్రెగ్నెన్సీలో ఈ మొలలు అనేది కనిపిస్తాయి. అంటే డెలివరీ తర్వాత మరి నార్మల్ అవుతుందా మరి అట్లా కంటిన్యూషన్? కొంతమంది కంటే స్టేజ్ 2 అట్లా 1-2 ఉండే వాళ్ళకి చాలా వరకు మనం డైట్ కొంచెం ఫైబర్ ఫుడ్, వాటర్ బాగా తీసుకోవడము, ముక్కోవడం తగ్గిస్తే స్ట్రెయిన్ చేయడము నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మీ అబ్జర్వేషన్లో ఎక్కువ ఎవరికి ఫైల్స్ వచ్చే ఆస్కారం ఉందంటారు సార్? సాఫ్ట్వేర్ కానీ ఎక్కువ డ్రైవర్స్ కానీ ఎవరు ఎక్కువ సెడెంటరీ లైఫ్ అంటే కూర్చొనే ఉంటారు, ఎక్కువ ప్రొలాంగ్ సిట్టింగ్ ఉంటారు, ప్లస్ ఎక్కువ ఈ ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ తింటారు, ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతారు, అంటే ఎక్కువ బాడీ ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేయడము, అంటే అట్లా వాళ్ళందరికీ ఈ మొలలు అనేది ఎక్కువ కనిపిస్తాయి. ఎక్కువ నాన్ వెజ్ అంటే ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తినడము. అంటే ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తిన్నా ఫైల్స్ వస్తాయి. ఎందుకు వస్తాయంటే ఈ ప్రోటీన్ ఫుడ్ అరగదు తొందరగా, మటన్ ఇట్లా అప్పుడు ఏమవుతుంది, కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది ఎక్కువ అవుతుంది. సో ఎప్పుడు మోషన్ హార్డ్ అవుతుందో మనం ఎక్కువ ప్రెషర్ వేయాల్సి వస్తుంది. సో ప్రెషర్ వేసినప్పుడు ఈ మొలల మీద ఎఫెక్ట్ పడి ఆ మొలలు అప్పుడు జారుతాయి కిందకి. అంటే ఇప్పుడు ఈ లైఫ్ స్టైల్ చూస్తే ఎవరు చూసినా ప్రోటీన్ తింటే బాడీ బిల్డ్ చేయాలంటే ప్రోటీన్ తీసుకోవచ్చు. కొంచెం ప్రోటీన్ చేతిలో మనం కొంచెం ఫైబర్ గానీ యాడ్ చేసుకోవాలి. కొంచెం కుకుంబర్ ఇట్లా ఫైబర్ ఫుడ్ ఇవన్నీ కొన్ని తీసుకుంటే, వాటర్ బాగా తీసుకుంటే మనం దీన్ని కంపన్సేట్ చేస్తుంది. మనం ఎక్కువ ప్రోటీనే తింటే లైట్ గా మిక్స్ చేయాలి. ఫైబర్ కొంచెం ఫైబర్ మనం లెస్ చేసి ప్రోటీన్ అంటే తీసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ స్టార్ట్ వస్తాయి. మనం దీన్ని తగ్గించుకోవాలా అంటే మనం ప్రోటీన్ ఫుడ్ బాగా తీసుకోవాలి. అంటే ప్రోటీన్ జతలో ఈ ఫైబర్ గాని యాడ్ చేసుకోవాలి. ఏమన్నా చిన్న పిల్లలు 18 బిలో ఏజ్ వాళ్ళకి వచ్చే ఆస్కారం చాలా వరకు రేర్. 20 years బిలో చాలా వరకు రేరు, తక్కువ. ఎందుకంటే పిల్లలకు వాళ్ళు డైజెషన్ ఇవన్నీ బాగానే ఉంటుంది, వెయిట్ గానీ అంత ఉండరు కాబట్టి. ఒబేస్ ఉండే వాళ్ళకి కొంతమంది కనిపించవచ్చు. ఒబేసిటీ వాళ్ళ ఏజ్ మించి ఒబేస్ ఉండే వాళ్ళకు కొంచెం ఎక్కువ ప్రెషర్ వేసేవాళ్ళు, ఎక్కువ సాల్ట్ ఫుడ్, స్పైసీ ఫుడ్, నాన్ వెజ్ తినే వాళ్ళకు కనిపించవచ్చు. గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 4 ఫైల్స్ వరకు కొంతమందికి ఆ పెయిన్ ఏం తెలియదు. అంటే నాకు తెలిసిన వేరే వాళ్ళు ఓన్లీ బ్లీడింగ్ అవుతుంది కానీ పెయిన్ ఏమి ఉండదు. అది ఎట్లా సార్? ఏమన్నా మొలలు అంటేనే పెయిన్లెస్ బ్లీడింగ్ అని అర్థం. మొలలు ఎప్పుడు పెయిన్ ఉండదు. పెయిన్ ఎప్పుడు వస్తుందంటే మనకు బ్లడ్ ఏదైనా క్లాట్ అయ్యి అది ఇన్ఫెక్ట్ అవుతే అప్పుడు పెయిన్ వస్తుంది. లేకుంటే పెయిన్లెస్ బ్లీడింగ్ అని పేషెంట్ ఏదైనా కంప్లైంట్ చెప్పాడంటే చాలా వరకు అది మొలలే అని. పెయిన్ ఉందంటే అసోసియేట్ ఫిషర్ ఏదైనా ఉండి, అంటే మొలల జతలో ఫిషర్ ఉన్నా అప్పుడు పెయిన్ బ్లీడింగ్ రెండు ఉంటాయి. చాలా వరకు పెయిన్లెస్ బ్లీడింగ్ అంటేనే మొలలని అర్థం. అంటే కొంతమంది సైలెంట్ బ్లీడింగ్ అయినా వాళ్ళకి ఫైల్స్ ఉన్నట్టే. అదే పెయిన్లెస్, నొప్పి ఏం లేదు, ఓకే. బ్రైట్ రెడ్ అంటే రెడ్గా పెయిన్లెస్గా బ్లీడింగ్ వస్తుంది, అది మోషన్ పోయినప్పుడల్లా బ్లడ్ వస్తుంది అంటే అది మొలలని చాలా వరకు మనం రూల్ అవుట్ చేసుకోవాలి. అంటే ఎక్కువ విలేజెస్ ఏం చేస్తారంటే సార్, విలేజ్లో ఈ పెయిన్లెస్ బ్లీడింగ్ కావడం వల్ల హీట్ ఎక్కువైందిలే, నువ్వేదో నాన్ వెజ్ తింటావు అందుకే బ్లీడింగ్ వచ్చింది, గ్యాస్ ఫామ్ అయింది అంటుంటారు. అది ఎంతవరకు కరెక్ట్ సార్? అది చెప్తున్నా మనకు అది మన ఓన్ ఫీలింగ్. ఇంకోటి ఏమంటే ఈ మొలలంటే చాలా మందికి సోషల్ ఇది షేమ్ గా ఫీల్ అవుతారు, కొంతమంది చెప్పుకోవడానికి ఇష్టపడరు. వాళ్ళు ఏమంటే ఇప్పుడు ఫీమేల్స్ అది ప్రైవేట్ పార్ట్ వేరే, సో ఆ ఏరియా చెప్పుకోవడానికి ఏమనుకుంటారో అదే ఒక ఇదాంతో కానీ కొంతమంది చెప్పుకోరు. ఇప్పుడు మనకు బ్లీడింగ్ మోర్ దెన్ 1 week కంటిన్యూగా ఉంది, మందులు మనము హోమ్ రెమెడీస్ తీసుకొని తగ్గట్లేదు మనకు అన్నప్పుడు కంపల్సరీ చెక్ చేయించుకునేది బెటర్. ఈ స్పైసీ ఫుడ్, జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఫైల్స్ వస్తాయంట. ఇవి డైరెక్ట్ గా ఇచ్చేవు. ఇండైరెక్ట్ గా ఏం చేస్తాయంటే ఈ స్పైసీ ఫుడ్ ఏం చేస్తుందంటే మనకు వెయిన్స్ ని ఇన్ఫ్లమేట్ చేస్తాయి మసాలాలు ఏవి, దానివల్ల బర్నింగ్ పెయిన్ రావచ్చు మనకు.
మోషన్ ఆ ఏరియాలో. ఉమ్, ఇంకొంతమందికి కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది ఎక్కువ అవుతుంది. ఉమ్, ఈ స్పైసీ ఇవన్నీ తినేదాని వల్ల మనకు మోషన్ ఇంకా హార్డ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో ఆ, అప్పుడు మనం ఎక్కువ ముక్కాల్సి వస్తుంది. ఆ. అప్పుడు మొలలు రావడానికి ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఇది అవుతుంది స్టేజ్ పెరగడానికి. వాటర్ తక్కువ తీసుకున్న ఫైల్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అవును, ఎందుకంటే మెయిన్ మనం మోషన్ సాఫ్ట్ గా రావాలి అంటే వాటర్ కానీ మినిమం 2-3 లీటర్స్ తీసుకోవాలి మినిమం. దాని దగ్గర ఫైబర్ ఫుడ్ అవన్నీ తీసుకుంటే మన మోషన్ ఉంటగట్టదు, అంటే గట్టిగా కాకుండా ఫ్రీగా మోషన్ రావడానికి హెల్ప్ అవుతుంది. మనం వాటర్ తక్కువ తీసుకున్నామంటే మనకు మోషన్ హార్డ్ అవుతుంది, అప్పుడు కంపల్సరీ ప్రెషర్ వేయాల్సి వస్తుంది. ఇంకోటి ఏముంటే మనం మోషన్ వచ్చినప్పుడు పోస్ట్పోన్ చేయకూడదు. ఎప్పుడైనా వచ్చింది సెన్సేషన్ వచ్చిందంటే వెళ్ళాలి. మనమేమో కొంచెం పోస్ట్పోన్ చేసామంటే అది మోషన్ ఇంకా హార్డ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అందువల్ల ఆ సెన్సేషన్ వచ్చినప్పుడు బెటర్ పాస్ చేసేది బెటర్. మనం డిలే చేసామనుకోండి ఇంకా మోషన్ లోపలే హార్డ్ అవుతుంది, అప్పుడు ఇంకా ప్రెషర్ ఎక్కువ వేయాల్సి వస్తుంది, అప్పుడు మొలలు ఇంకా ఎక్కువ అవడం ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సార్ మెయిన్ సిమ్టమ్స్ ఏముంటాయి సార్ ఈ ఫైల్స్ కి? అదే చెప్పాను, స్టేజ్ బట్టి. మనకు ఫస్ట్ స్టేజ్ అంటే ఓన్లీ బ్లీడింగే ఉంటుంది, అంటే ఇప్పుడు అర్థం కాదు ఏదో బ్రైట్ రెడ్ పెయిన్లెస్ బ్లీడింగ్ ఉందంటే మనకు చాలా వరకు ఫైల్స్ నుంచి ఉండొచ్చు. అంటే అట్లా మనం సెల్ఫ్ చెక్ చేసుకుని డాక్టర్ తో కలిసి అదే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎవరు ఇమీడియట్ గా రారు మన దగ్గరికి. ఫస్ట్ వాళ్ళు చూస్తారు వేడైందిలే అని అది ఇది తీసుకొని ట్రై చేసి మనకు కొంతమందికి ఏమంటే ఈ వాటర్ బాగా తీసుకొని కొంచెం ఫైబర్ ఫుడ్ తీసుకుంటే అట్లే స్టాప్ అయిపోతుంది. అది ఇప్పుడు ప్రెషర్ తగ్గుతుందో ఆటోమేటిక్ క్యూర్ అదే స్లో స్టాప్ అయిపోతుంది. ఇప్పుడు ఇవి తగ్గట్లేదు, మోర్ దెన్ 1 వీక్ మనకు ఈ సిమ్టమ్స్ ఉన్నాయంటే బెటర్ అప్పుడు కన్సల్ట్ అయ్యేది బెటర్ డాక్టర్. ఇది పెయిన్లెస్ బ్లీడ్ కావడం వల్ల ఏమన్నా వాళ్ళకి హెచ్పి తగ్గే ఛాన్స్ ఉంటుంది? చాలా రోజులు నెగ్లెక్ట్ చేసి అదే అందుకే 1 వీక్ అబోవ్ అయినా తగ్గట్లేదు, బ్లడ్ ఎక్కువ పోతుంది అంటే బెటర్ అప్పుడు చూసి చెక్ చేసుకుని వెళ్ళాలంటే ఎక్కువ బ్లడ్ పోతే అనీమియా అవుతారు, బ్లీడింగ్ అయ్యి అది బ్లడ్ డౌన్ అయ్యి హిమోగ్లోబిన్ తగ్గిపోతుంది. మైన్ ఫైల్స్ సర్జరీ చేసినా కూడా చాలా మంది పేషెంట్లు కంప్లైంట్ చేస్తారు రిపీట్ అవుతున్నాయి, మళ్ళీ రీస్టార్ట్ అయినాయి. ఎందుకంటే మీకు అది తెలాల నైస్ క్వశ్చన్. నార్మల్గా మొలలు రక్త సప్లై మనకు 3 భాగాల్లో ఉంటాయి. ఇలా రైట్ సైడ్ 2 పక్కల ఉంటాయి, లెఫ్ట్ సైడ్ ఒక సైడ్ ఉంటుంది. బట్ ఇవి ప్రైమరీ ఫైల్స్ అంటాం. ఇంకొంతమందికి ఏమవుతుందంటే మన రక్తాలు లోపల ఎక్కువ సప్లై ఉండే వాళ్ళకు ఇంకా ఎక్కువ ముఖ్య వాళ్ళకు ఈ చిన్న నరాలు కానీ ఇన్ బిట్వీన్ నరాలు కానీ కిందకి జారుతాయి, అవి సెకండరీ ఫైల్స్ అంటాం. సో ఒక్కోసారి చేసిండేటివి రాకపోవచ్చు, ఈ పక్కన ఫైల్స్ కానీ రావచ్చు. ఇంకొంతమందికి ఏమవుతుందంటే 1 or 2 ఉండొచ్చు, ఇంకోటి డెవలప్ అయ్యిండదు ఆ టైంలో చేసినప్పుడు, మళ్ళీ వాళ్ళు నిదానంగా అది కానీ రావచ్చు, కొద్ది టైం తీసుకొని రావచ్చు. సో రాకూడదంటే మన ఫుడ్ హ్యాబిట్స్ డయట్ ఇవన్నీ మార్చుకోవాలి. వాటర్ బాగా తీసుకోవడము, మొక్కే ఇది చేయకూడదు, ప్రొలాంగ్ సిట్టింగ్ చేయకూడదు, అవన్నీ చేయాల్సి వస్తుంది. అంటే మినిమం ఎన్ని అవర్స్ సిట్టింగ్ లో ఉండకూడదు అంటే ఎవ్రీ 1 hour కొంచెం వాక్ చేయమని చెప్తాం. ఎందుకంటే ఎక్కువ కూర్చున్న వాళ్ళకి ఆ వెయిన్స్ లో బ్లడ్ కూలింగ్ అవుతుంది, కూలింగ్ అయినప్పుడు బ్లడ్ వెయిన్స్ ఉబ్బుతాయి, అప్పుడు మొలలకి ఎక్కువ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో అట్లీస్ట్ ఎవ్రీ 1 hour కొంచెం లైట్ వాక్ చేస్తే బెటర్. కంటిన్యూగా ఇప్పుడు సాఫ్ట్వేర్ ఫీల్డ్, ఇప్పుడు డాక్టర్స్ కూడా సిట్టింగ్, పేషెంట్లు ఎక్కువ ఉండడం మినిమం 3-4 hours సిట్టింగ్లో ఉంటారు కదా సార్, అది కొద్ది ప్రాబ్లమే అవుతుంది. లాంగ్ రన్లో ప్రాబ్లం అవ్వచ్చు. అదే మెయిన్ సిట్టింగ్ వన్ ఆఫ్ ది ఇది మనకు ప్రివెంట్ చేసుకోవాలంటే మధ్య 1 hourకి ఒకసారి అట్లీస్ట్ తిరగడము బెటర్. సార్ ఇంకోటి ఇక్కడ చాలా మంది కలకత్తా నుంచి కొంతమంది డాక్టర్స్ వస్తారు సార్, మీకు కూడా ఐడియా ఉండొచ్చు, వాళ్ళు ఏం చదువుకున్నారో తెలియదు కానీ మనకి ఈ ఫైల్స్ గ్రేడ్ 4 కిందికి రావడం వల్ల, గ్రేడ్ 4 కదా సార్ కిందికి రావడం, గ్రేడ్ 3 గ్రేడ్ 4 గ్రేడ్ 2లో కానీ కిందకి వస్తుంది, మళ్ళీ అదే లోపలికి పోతుంది. బట్ గ్రేడ్ 3 గ్రేడ్ 4 అంటే కంప్లీట్ బయట ఉంటాయి. ఓకే సార్, ఉండడం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో తాడు కడతారంట సార్, దానికి తాడు కడితే అవి రాలిపోతాయంట, మళ్ళీ రిపీట్ కూడా కావాలంటే వాళ్ళు మేము గ్యారెంటీ ఇస్తామన్నట్టు. అది మనకు కన్విన్స్ చేయడానికి అంతే అండి. నేను చెప్పాను కదా ఇప్పుడు రాకూడదంటే ఈ ప్రికాషన్స్ కంపల్సరీ తీసుకోవాలి. వాళ్ళకి సెకండరీ ఫైల్స్ రావచ్చు, లేదంటే ఆ టైంలో 2 ఉండి ఇంకోటి డెవలప్ అవ్వచ్చు. మనం నాకు రావు అని మళ్ళీ అలాగే తిని అలాగే మనం చేసి ముక్తే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ 100% ఉంటుంది. నెగ్లెక్ట్ అయితే ఉండకూడదు. ఇప్పుడు కాసేపు కొంతమంది నాటు వైద్యం అని చెప్పి ఏదో పౌడర్, కొంతమంది ఆయింట్మెంట్ టైపు, అవి ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? అది అంటే ఈ ఆయుర్వేదిక్ ఇవన్నీ స్టేజ్ 1లో 1-2లో కొంచెం పనిచేస్తాయి, అంటే రిజల్ట్ ఉంటాయి సార్, ఉంటాయి, బాగుంటాయి.
కొన్ని ఆ! మనకు వెయిన్ ప్రెషర్ తగ్గించి దాంట్లో మనకు బ్లీడింగ్ ఇవన్నీ తగ్గడానికి హెల్ప్ అవుతాయి. బట్ అది ఒకటే కాదు, మన ఫుడ్ హ్యాబిట్స్, వాటర్ తాగడము, కొన్ని చేస్తే ఆ! ఆయుర్వేదిక్‌లో గాని కొన్ని స్టేజ్ 1, 2కి హెల్ప్ అవుతాయి. ఆహాహా! బట్ స్టేజ్ 3, 4కి అయితే సర్జరీ కంపల్సరీ చేయాల్సొస్తుంది. కంపల్సరీ నా వల్ల కాదు. ఇప్పుడు కొంతమంది ఉంటారు సార్. హ్మ్. వాళ్ళు కొద్దిగా షై ఫీల్ అయితారు. లేడీస్ అట్లా ఏమన్నా ప్రైవేట్ పార్ట్ కాబట్టి డాక్టర్స్, జెంట్స్ దగ్గర చూపించాలంటే కంపల్సరీ తప్పదు డాక్టర్ గారి దగ్గరికెళ్ళాలా హ్మ్. అని ఏ స్టేజ్‌లో కంపల్సరీ రావాలా? లేకపోతే వాళ్ళకి ప్రాబ్లమ్ అయితది అంటారు సార్ మీరు? ఎప్పుడు అదే మొలలు బయటకొచ్చేసి అవి మనం నూక్కోవాల్సొస్తుందో, హ్మ్. మళ్ళీ మళ్ళీ అవి నల్లగా అయ్యి, బ్లడ్ క్లాట్ అయ్యి, ఇన్ఫెక్షన్ అయినాయో, హ్మ్. అప్పుడు 100% సర్జరీ అయితే చేయాల్సొస్తది. హుహు. ఎందుకంటే అవి ట్రీట్మెంట్‌కి తగ్గవు. హ్మ్. సో, మళ్ళీ అనీమియా ఎక్కువుంది, బ్లడ్ ఎక్కువ పోతాందంటే బెటర్ సర్జరీ చేసుకునేదే బెటర్. ఇంకోటేమంటే సార్ ఈ సర్జరీ ఓపెన్ సర్జరీ కన్నా ఈ లేజరే బెటర్ అంటారా సార్? అంటే మనకి ఏం డిఫరెన్స్ అంటే ఓపెన్ అంటే మనం ఆ వెయిన్‌ని కంప్లీట్‌గా మొలల్ని కట్ చేసి తీసేయాల్సొస్తది. ఓపెన్ చేసి. ఆ! ఆ! లేజర్‌లో ఏమంటే ఒక చిన్న హోల్ పెట్టి ఆ హోల్‌లో లేజర్ పంపించి హ్మ్. సార్. మనం పై లోపల బర్న్ చేస్తాం. హుహుహు. ఆహ్, మొలని. అది ఏమవుతుంది, ఆ హీట్‌కి అది ష్రింక్ అవుతది. హ్మ్. సో, అది మళ్ళీ ఒక 2, 3 వీక్స్‌లో అది పూరా ఫైబ్రోసిస్ అయిపోయి కరిగిపోతది. అంటే హ్మ్. అణిగిపోతది. హ్మ్. అది. పేషెంట్‌కి ఏది బెటర్ అంటారు సార్? అదే పెయిన్ తక్కువుండాలా, ఫాస్ట్ రికవరీ ఉండాలా హ్మ్. అంటే లేజర్ బెటర్. హ్మ్. అది గాని స్టేజ్ బట్టి మనం డిఫరెంట్ ఆప్షన్స్ ఇప్పుడు చాలా డెవలప్‌మెంట్స్ వచ్చాయి. హ్మ్. గన్ ఉంది, ఐఆర్‌సీ ఉంది, స్టేపుల్డ్ ఎంబ్రాయిడక్టమీ ఉంది. అంటే మనం అందరికి ఒకే సర్జరీ అని లేజర్ అంటే అందరికీ అదే చేసే కానీ కాదు. కొన్ని టైం అంటే వాళ్ళు వచ్చే ప్రెజెంటేషన్ బట్టి. కొంతమందికి స్టేజ్ 2, 3 స్టార్టింగ్ ఉంటే లేజర్ బాగా ఉంటుంది. ఎక్కువ లావు ఉన్నాయి అప్పుడంటే మనం ఒక్కోసారి అవి థండర్ బీట్ అని వాడతాం. అవి రిమూవ్ చేయాల్సొస్తది. గన్ గాని బెటరు. హ్మ్. సో, పేషెంట్ ప్రెజెంటేషన్, ఆ స్టేజ్ బట్టి మనం కొన్ని ఇన్‌స్ట్రుమెంట్స్ హ్మ్. డిఫరెంట్ మెథడ్స్‌లా చేయాల్సొస్తది. కాదు సార్. ఇప్పుడు ఈ హ్మ్. జనరేషన్‌లో సార్ హ్మ్. 10థ్ చదవాలా, ఇంటర్ చదవాలా, మాక్సిమం డిగ్రీ చదవాలంటేనే అబ్బాయిలు తల ప్రాణం తోక్కొస్తుంది. మీరు జనరల్ సర్జన్, లాప్రోస్కోపిక్ సర్జన్, గ్యాస్ట్రోఎంట్రాలజీ హ్మ్. అసలు ఎట్లా సార్? ఎట్లా పాసిబుల్ అయింది సార్? అదే అంటే మన ఇంట్రెస్ట్ బట్టి మనము ఆ! నేర్చుకోవాలా, కొన్ని లేజర్ ఇవన్నీ గానీ అందరికీ ఇంట్రెస్ట్ ఉండదు. అదే కదా సార్. మనకు ఇది రావాలి. మనం డిఫరెంట్‌గా పబ్లిక్ ప్రెజెంట్ చేయాలా. మనం అదో ఒక రకంగా మనం సేవ్ చేసినట్లే వాళ్ళకి. ఇప్పుడు అవునవును ఈ సార్. లేజర్ అనేది మనం బెంగుళూరు, హైదరాబాద్‌కే పోయి చేసుకోవాలంటే కష్టమవుతుంది. హ్మ్. అవును సార్. సో, మనకు ఆ ఫెసిలిటీ ఉంది. మనకు కొంచెం తక్కువ ఖర్చుతోనే అవుతుంది ఇక్కడ అంటే, అది వాళ్ళకి అడ్వాంటేజే గదా! హ్మ్. ఇప్పుడు నువ్వు బెంగుళూరు, హైదరాబాద్ పోవాలంటే ఎంత ఆడికి పోయి ఆ ఖర్చు ప్లస్ ఆ అమౌంట్ చార్జ్, ఆ స్టే అవన్నీ కౌంట్ అవుతాయి. మనకు అదే ప్రొసీజర్ మనం ఇక్కడ తక్కువ ఖర్చుతో చేస్తున్నామంటే వాళ్ళకి అడ్వాంటేజ్. పేషెంట్‌కి అది అడ్వాంటేజ్ సార్. హ్మ్. అంటే మీరు స్ట్రెస్ ఫీల్ అయ్యలేదా సార్? అంటే చదివేటప్పుడు అందరూ ఎంబీబీఎస్ అది అయిపోయినాక కామన్ అండి. స్ట్రెస్ అనేది గాదు. ఆ! మన ఇంట్రెస్ట్ బట్టి మనము డెవలప్ చేసుకుంటాం. కొంతమందికి ఈ ఫీల్డ్‌లో నచ్చుతుంది. ఆ దాంట్లో బాగా డెవలప్ అవ్వాలి. నేను ఇంకా ఎంకరేజ్ దాంట్లో నేర్చుకోవాలా. ఇప్పుడు లెప్రోస్కోపీ ఉంది. రోబోటిక్ అనేది ఉంది. హ్మ్. సర్జరీస్ హ్మ్. అట్లా వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి మనం అవైలబిలిటీ బట్టి మనం నేర్చుకోవాల్సొస్తుంది. సార్ మాక్సిమం డాక్టర్స్ అందరూ దేవుడిని నమ్ముతారు గానీ, కానీ సైన్స్‌ని ఎక్కువ నమ్ముతారు నాకు తెలిసి. కానీ మీరు దేవుడినైతే ఖచ్చితంగా నమ్ముతారంట కదా సార్? ఎవ్రి ఇయర్ 2, 3 టైమ్స్ తిరుపతికెళ్తారంట కదా సార్? అంటే మనకు దేవుడు ఉన్నాడా లేదా అనేది మనకు ఎవరికీ తెలీదు. మనం చూడలే. ఆ! బట్ అదో నమ్మకం, అదొక సమ్ పవర్ అయితే ఉంది. అవునవును సో, సార్. అది గదా! ఆ ఆ! నమ్మకం ఉంటేనే మనం ఈ మనం అవునవును. అవును సార్. సాఫీగా జరుగుతుంది లైఫ్. అంటే హ్మ్. ఏమి మనం ఏదున్నా మనకు ఆయనే దిక్కు. అవునవును. సార్. అదే గదా! మనకి ఏ ప్రాబ్లమ్ వచ్చినా, ఏదొచ్చినా మనం ఏదైనా కొత్తది నేర్చుకోవాలని ఆయన అను అనుగ్రహం లేకపోతే ఏమి చేయలేము. హ్మ్. సో, 100% అందువల్ల సార్. మనకు అదొక దేవుడు ఉన్నాడు. ఎవరు చూడలే. బట్ మనకు హ్మ్. అది పెద్దోళ్ళ వల్ల, మన పురాణాల వల్ల అవును. మనకు దేవుడు అనేది ఉంది అని అర్థం. సార్ ఏమన్నా హోమ్ రెమెడీస్ ఉన్నాయా స్టార్టింగ్‌లో? హోమ్ రెమెడీస్ అంటే మనము ఫైబర్ ఫుడ్స్ ఎక్కువ వెజిటబుల్స్, హ్మ్. గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇలాంటివి బాగా తీసుకోవాలా. వాటర్ బాగా తీసుకోవాలా. సో, ఫస్ట్ అది ట్రై చేయొచ్చు హోమ్ రెమెడీస్ అంటే. మినిమమ్ 2-3 లీటర్స్ వాటరు, అవాయిడ్ నాన్ వెజ్ ఎక్కువ తగ్గించి, ఫైబర్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం. యాపిల్స్, బనానా ఇట్లాంటివన్నీ తీసుకోవడము. హ్మ్. కుకుంబర్ ఇట్లాంటివి బాగా తీసుకోవడం. బనానాస్ అట్లా చేస్తే మనకు మోషన్ ఫ్రీగా వస్తే ఆటోమేటిక్‌గా ఇవన్నీ హ్మ్. స్టేజ్ 1 అండ్ 2లో ఉన్నప్పుడు మనకు హోమ్ రెమెడీస్‌తోనే తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సార్ ఇవి అంటే మనకిట్లా
స్లో బ్లీడింగ్ అయిందనుకోండి పెయిన్‌లెస్ ఏమన్నా టెస్ట్‌లు ఉన్నాయా సార్ అడ్వాన్స్‌డ్‌గా ముందే తెలుసుకోవడానికి ఏమన్నా? అంటే ఫస్ట్ పేషెంట్ మనకు బ్లీడింగ్ అని వస్తే మనం ఫస్ట్ హిస్టరీలో అడుగుతాం ఎలా ఉంది, కలర్ ఎలా ఉంది, ఏమైనా వాపు వస్తుందా ఇలా అడుగుతాము. దాన్ని బట్టి మనం మళ్ళీ టెస్ట్ చేయాల్సి వస్తుంది. ప్రాక్టోస్కోపీ కానీ కొలనోస్కోపీ అని ఆహా! సిగ్మాయిడోస్కోపీ అంటే మనం అది స్కోప్ పాస్ చేసి లోపలంతా చెక్ చేస్తాం. అంటే ఇట్లా బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది, కలర్ ఏమైనా డౌట్ వస్తే ఏమైనా క్యాన్సర్ ఉందా అవన్నీ కానీ రూల్ అవుట్ చేసుకోవాల్సి వస్తుంది. అది హ్మ్. మళ్ళీ ఓన్లీ పైల్స్ ఒకటేనా, ఫిషర్ ఏమైనా ఉందా అవన్నీ చూడాల్సి వస్తుంది. అంటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉందంటారా సార్ దీనివల్ల? క్యాన్సర్‌కి దీనికంటే దాంట్లో డార్క్ కలర్ బ్లీడింగ్ అనేది డిఫరెంట్‌గా ఉంటుంది. ప్లస్ హ్మ్. మ్యూకస్ అనేది వస్తా ఉంటుంది. మళ్ళీ వెయిట్ లాస్ అనేది ఉంటుంది. హ్మ్. బ్లడ్ అనేది తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. అవన్నీ హిస్టరీలో అడగాలి. సో, ఇవన్నీ ఉన్నాయంటే మనకు మనిషి సన్నగా అవుతున్నాడంటే ఆ డౌట్ వచ్చినప్పుడు అప్పుడు చెక్ చేయాల్సి వస్తది. ఎక్కువ స్త్రీలోనే ఎక్కువ చూస్తాం సార్ ఈ ఫైల్స్. ఎందుకట్లా సార్ ఏమన్నా? స్త్రీలో నేనేం కాదు కాదు అది వాళ్ళు ప్రెగ్నెన్సీలో కొంతమందికి హార్మోనల్ చేంజెస్ వల్ల దీనివల్ల వస్తాయి. ఇంకొంతమందికి మనం తినే ఫుడ్ హ్యాబిట్సే మెయిన్ యాక్చువల్లీ. హ్మ్. మనం సరిగ్గా వాటర్ తీసుకోకపోవడము, మనం ఫైబర్ ఫుడ్ వాడకపోవడము, స్ట్రెస్, సెడెంటరీ లైఫ్ అంటే మనం యాక్టివిటీ లేనప్పుడే ఇవన్నీ ఎక్కువ కనిపిస్తాయి. కంపల్సరీ 3, 4 లీటర్స్ వాటరు, ఫైబర్ మన ఫుడ్‌లో ఫైబర్ ఉండేటట్టే చూసుకోవాలి అవును. ప్రోటీన్‌తో పాటు. అవును. దాంతో పాటు ఎవ్రీ 1 అవర్‌కి ఖచ్చితంగా కొంచెం ఒక రౌండ్ ఆ! నడచాల. 2, 3 హ్మ్. మినిట్స్ అట్లా వాక్ చేస్తుంటే బెటర్. ఇప్పుడు ఎండోస్కోపీ ఏ స్టేజ్‌లో అవసరమైతుంది సార్ ఒకవేళ ఎండోస్కోపీ చేయాలంటే? అంటే బ్లీడింగ్ మోర్ దెన్ 1 వీక్ తగ్గట్లేదు, అలాగే అవుతాంది అంటే బెటర్ చెక్ చేసుకోవాలి. హ్మ్. అది మొలలు ఏ స్టేజ్‌లో ఉన్నాయి, ప్లస్ అది మొలలేనా ఇంకా వేరే ఏమైనా ఉందా హ్మ్. అనేది గాని ఒకసారి చెక్ చేసుకుంటే బెటర్. ఇది మెడిసిన్‌తో తగ్గే ఛాన్స్ ఉండదా సార్? అదే వితౌట్ సర్జరీ? స్టేజ్ 1 అండ్ 2 ఉంటే మనము మెడిసిన్స్ ప్లస్ ఈ డయటరీ చేంజెస్ వల్ల మనం తగ్గే ఛాన్సెస్ ఉంటది. మనకు ష్రింక్ అయ్యే ఛాన్సెస్ ఏమంటే కోర్స్ వాడాలి. ఒక 2 మంత్స్, 3 మంత్స్ టాబ్లెట్స్ తీసుకొని ఆయింట్మెంట్స్ అప్లై చేసి డయట్ ఈ నాన్ వెజ్ అన్నీ తగ్గించి స్పైసీ ఫుడ్స్ అన్నీ చేస్తే చాలా కొంతమందికి తగ్గిపోతాయి. ఫస్ట్ గ్రేడ్ స్టేజ్, 4 సెకండ్ స్టేజ్ ఉన్నప్పుడు మనం ఈ డయట్ చేంజెస్ వల్ల, ఫుడ్ హ్యాబిట్స్ వల్ల చేంజ్ చేసుకుంటే నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. గ్రేడ్ 4 అయితే కంపల్సరీ సర్జరీ. సర్జరీ. ఈ ఆయుర్వేదిక్‌లోనూ, అలోపతిలోనూ కొద్దిగా తగ్గే ఛాన్సెస్ అంటారు కదా సార్! ఆయుర్వేదిక్ గ్రేడ్ 1, 2కి బానే ఉంటాయి. గ్రేడ్ ఆ 4 కైతే టాబ్లెట్స్. గ్రేడ్ 3, 4 కైతే కంపల్సరీ సర్జరీకే పోవాల్సొస్తది. ఆ స్టేజ్ నుంచి తగ్గడం కష్టం. ఇప్పుడు స్టేజ్ 2 నుంచి తగ్గడం ఛాన్సెస్ ఉంటాయి. స్టేజ్ 3 అంటే బయటకొచ్చేసుంటాయి ఆల్రెడీ. సో, అప్పుడు తగ్గే ఛాన్సెస్ తక్కువ. సర్జరీకే ఏ గ్రేడ్‌లో అయితే హెవీ పెయిన్ ఉంటుంది సార్ వాళ్ళకి? నార్మల్‌గా మొలలంటే పెయిన్ ఉండదు. ఇప్పుడు స్టేజ్ 4లో గాని అది బ్లడ్ క్లాట్ అయ్యి గ్యాంగ్రీన్ ఏదన్నా స్ట్రాంగులేషన్ అంటాం వెయిన్ ఆ! అట్లాటప్పుడు పెయిన్ ఎక్కువొస్తది. లేకుంటే పెయిన్ ఉండదు. కొంతమంది పైల్స్ అంటే హెవీగా అసలు కూర్చోలేరు. ఎందుకు కూర్చోలేరంటే అదే వెయిన్‌లో బ్లాక్ అయ్యి థ్రాంబోసిస్ అంటాం. అవి అయినప్పుడు ఆ పెయిన్ ఉంటది. ప్లస్ అది కూర్చున్నప్పుడు ఒత్తుకుంటుంటాయి. పెయిన్ వస్తది. అందువల్ల వాళ్ళు కూర్చోలేరు అని చెప్తారు. సార్ ఇప్పుడు మీరు ఈ ఎక్విప్‌మెంట్ అంతా ఉంది కదా సార్! లేజర్ ట్రీట్‌మెంట్ అంతా మీది. అన్ని ఇంపోర్టెడేనా సార్ ఎట్లా? మనం వాడే మెషిన్ అది ఇజ్రాయెల్ బేస్డ్ టెక్నాలజీ. అవును. నియో లేజర్ అని. చాలా రకాలొచ్చాయి ఇప్పుడు. నేను స్టార్ట్ చేసినప్పుడు అదొక మెషినే ఫస్ట్ ఉండింది యాక్చువల్‌గా. హ్మ్. డయోడ్ లేజర్ అని. హ్మ్. ఇజ్రాయెల్ టెక్నాలజీ అది బానే ఉంది. ఇప్పుడు చాలా రకాల లేజర్స్ వచ్చాయి. సార్ మీరు రాయలసీమలోనే మొట్టమొదటిసారి లేజర్ ట్రీట్‌మెంట్ స్టార్ట్ చేసినారు. ఈ ఇంపోర్టెడ్ మిషన్స్, ఈ టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల అప్పుడేమన్నా కొద్దిగా అంటే ఏం అనిపియలేదా సార్? ఇంత రిస్క్ చేస్తున్నాం అవసరమా? రిస్క్ అనేది కాదు. మన ఇంట్రెస్ట్ అది. మనం ఒక బెటర్‌గా పేషెంట్స్‌కి ఇయ్యాలా. మనకు ఒక ఇదే కదా! హ్మ్. ఛాలెంజింగ్ ఉన్నట్లు అది. అవును. సక్సెస్ బాగొచ్చి లెస్ పెయిన్‌తో పేషెంట్ హ్యాపీగా ఫీల్ అవుతే మనకు ఇంకా హెల్త్ ఇదవుతది. డాక్టర్ గారు డైరెక్ట్ చేసేదానికన్నా సర్జరీ మిషన్‌తో, లేజర్‌తో చేస్తారని చాలా మందికి అన్‌ఎడ్యుకేటెడ్‌కి తెలీదు కదా సార్ వాళ్ళకి. గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి. ఏదో మిషన్‌తో చేస్తారంట ఏంది అదే ప్రైవేట్ పార్ట్. మిషన్ అన్నా గాని ఆ! అది వాళ్ళకి భయం ఉంటుంది కదా సార్ కొంచెం. ఆ! మిషన్ గాని అదొక వస్తువు అంతే గాని హ్మ్. చేసేది డాక్టరే. బట్ ఆ టెక్నిక్ అవన్నీ కరెక్ట్‌గా తెలిసుండాలి. హుహు. ఎలా చేస్తే, ఏం చేస్తే కరెక్ట్‌గా అవుతుంది. హ్మ్. ఏ స్టేజ్‌లో వాడాలి, ఎప్పుడు వాడాలి అనేది గాని ఇంపార్టెంట్. హుహు. అందరికి వచ్చినోళ్ళందరికీ లేజర్ చేస్తానంటే కాదు. హ్మ్. సో, స్టేజ్ బట్టి, ఆడ ఉండే అపియరెన్స్ బట్టి మనం లేజర్ చేయొచ్చా లేదా? అదొకటేనా ఇంకా వేరే టెక్నిక్ ఏమైనా వాడాల్సొస్తుందా? హ్మ్. ఇంకా కొంతమందికి మేము లేజర్ విత్ ఫింగర్ గైడెడ్ ఎంబ్రాయిడరీ అంటే ఆర్టరీని లైగేట్ చేసి మళ్ళీ లేజర్ చేస్తాం. అంటే ఆ రొంత
ఏది రక్తనాళం ఉంటుందో దాన్ని ముందుగానే స్టిచ్ చేసి లగెట్టేస్తాం. అప్పుడేమవుతుంది కొంచెం సైజ్ తగ్గుతది. అప్పుడు మనం లేజర్ చేసేకి అవుతుంది. అట్లా మనము మన ఎక్స్‌పీరియన్స్ మనము ఈ దాన్ని బట్టి స్టేజ్ బట్టి మనం కొన్ని టెక్నిక్‌లు వాడి దాన్ని చేయొచ్చు. అంటే మీ ఇన్వాల్వ్‌మెంట్ లేకుండా అయితే మిషన్‌లు చేయరు. చెయ్యి. ఖచ్చితంగా మీ డాక్టర్ ఇన్వాల్వ్‌మెంట్ 100% ఉండాలి. 100% ఉండాలి. మిషన్ ఒకటే చేయలేదు. మిషన్ ఓన్లీ ఒక ఇన్‌స్ట్రుమెంట్ దాన్ని వాడి మనము హ్మ్. సర్జరీ చేయొచ్చు అంతేగాని మనం మిషన్ ఒకటే చేసేకి ఉండదు. ఈవెన్ రోబోటిక్ అంటాం కదా! వేరే సర్జరీస్ రోబోటే చేయదు. హ్మ్. మనం డాక్టరే కూర్చొని ఆ మిషన్‌ని ఆపరేట్ చేస్తాడు చేత్తో. అవి చేస్తాయి అట్లా. సో, మిషనే ఊకే సర్జరీ చేసేది ఉండదు. సార్ ఈ పైల్స్, ఈ ఫిస్టులా ఇవన్నీ అంటువ్యాధి ఏమన్నా అట్లుంటుందా సార్? లేదు. ఇవి అంటవాద్యం కాదు. ఆ! హ్మ్. ఇది పర్సన్ బట్టి మనం ఇప్పుడు ఒక హెరిడిటరీ అంటే ఫ్యామిలీలో గాని హెరిడిటరీ అంటే వాళ్ళు కొంతమందికి అంటే టిష్యూ అనేది వీక్ ఉంటది కొంతమంది ఫ్యామిలీలో. వాళ్ళకి రావచ్చు. ప్లస్ మెయిన్ ఫుడ్ హ్యాబిట్స్ వల్లని. ఎక్కువ ఇప్పుడు ఫ్యామిలీలో ఎక్కువ నాన్ వెజ్ అవన్నీ తినేవాళ్ళు ఇట్లా వాళ్ళకి ఎక్కువ కనిపిస్తాయి. అంటే అంటవాది అదే అట్లేమి ఉండదు. అంటే ఇవి ఎక్కువ నాన్ వెజ్ తినే వాళ్ళకే ఎక్కువ వచ్చే నాన్ ఛాన్స్ వెజ్ అనే కాదు ఫాస్ట్ ఫుడ్స్ తిన్నా ఎక్కువ మోషన్ హ్మ్. గట్టిగా అవ్వడం వల్ల ఈ హ్మ్. ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ హ్మ్. ఎక్కువ ఉంటది. వంశపరంగా వచ్చే ఛాన్స్ ఉందంటారా సార్? వంశపరం అంటే అదే చెప్పాను కదా! కొంతమందికి మనకు ఈ వెసల్స్ ఏమి అనేది ఒక ఏనల్ కుషన్స్ అని ఉంటాయి. దాని సపోర్టివ్ టిష్యూ ఉంటుంది. అది కొంతమందికి ఫ్యామిలీలో వీక్ ఉంటది. అట్లా వాళ్ళకు ఫ్యామిలీ హిస్టరీ అంటే మొలలు వచ్చే ఛాన్సెస్ ఉంటది. అంతే. హ్మ్. ఫ్యామిలీ ఇష్యూ హ్మ్. మీ హాస్పిటల్‌లో స్టాఫ్‌ని మీ ఇంట్లో పిల్లల్లా చూసుకుంటారంట కదా సార్? హ్మ్. ఎవ్రీ ఇయర్ ట్రిప్‌కి తీసుకెళ్తారంట మీ సొంత ఖర్చులతో? సొంత ఖర్చని కాదు. మనం ఒక ఇదిగా అంటే ఒక హాస్పిటల్‌లో మనం ఉన్నప్పుడు వాళ్ళు వర్క్ చేసి అలసిపోయింటారు. ఆ! అంటే వాళ్ళకు ఒక ఏదో రిఫ్రెష్‌మెంట్ కావాలి లైఫ్‌లో. ఆ! అవును సో, సార్. అది ఒక టీమ్ లాగా అందరూ కలిసి చేస్తే బావుంటుందని మేము ఎవ్రీ టైమ్ గణేష ఇదయినంక ఫెస్టివల్ అయినంక అవునవును మనం సార్. ప్లాన్ చేసుకుంటాము. హ్మ్. అదొక అదే సార్ మీ కింద మీ స్టాఫ్‌ని వాళ్ళని అడిగితే సార్ చాలా మంచోడు ఎవ్రీ ఇయర్ ట్రిప్‌కి తీసుకెళ్తాడు. ఫ్రెండ్లీగా ఉంటారు. చూడండి అదే సార్. నాకు తెలిసి అట్లా దేవుడు మనకోటి ఇచ్చాడు. మనం దాన్ని 10 మందికి ఇచ్చేయాల. ప్లస్ రాము అంటే ఒకడే ఉంటారు. ఇంకో రాము ఉండలేరు. ఇప్పుడు మీరు మీరంటే మీరే ఇంక. మీరే అవును. ఉన్నారు. అట్లా సో, దేవుడు మనకు ఒక ఇది ఇచ్చాడు. మనకు ఈడ డాక్టరేట్ చేశారు. మనం 10 మంది సహాయపడేటట్ల మనం కలిసి ఉండాలి. ఆ! ఎవరి గొప్పతనం వాళ్ళకుంటుంది. హ్మ్. మీకేముందో మీకుంటుంది. మాకుండేది మాకుంటుంది. మరి హ్మ్. లైఫ్‌లో అందరినీ కలిసి మనం ఉన్న హ్యాపీగా ఉండి పోవాలనేది మా అంటే ఇప్పుడుండే ప్రస్తుత కాలంలో ఈ ఉరుకులు, పరుగుల కాలంలో ఎవరి స్వార్థం వాళ్ళే చూసుకుంటారు కదా సార్. కనీసము స్టాఫ్‌కి ఒక ₹1000 సాలరీ హైక్ చేయాలన్నా కూడా 5, 10 టైమ్స్ ఆలోచిస్తారు. కొంతమంది డాక్టర్స్ అందరూ అనట్లేదు. కొంతమంది డాక్టర్స్, హాస్పిటల్ మేనేజ్‌మెంట్. అలాంటిది మీరు స్టాఫ్‌ని గాని, ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరిని దగ్గరికి తీసుకొని ఇంట్లో వాళ్ళుగా చూసుకోవడం అంటే చాలా గొప్ప విషయం నా సార్. మెంటాలిటీ అంటే ఒక ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ ఉండాలని నేను ఆ! ఎక్స్‌పెక్ట్ చేస్తాను. ఆ! సార్. నువ్వు పెద్ద, నువ్వు గొప్ప అని కాదు. మనకు వర్క్‌లో ఎక్కడ డిస్టర్బ్ కాకూడదు. ఒక ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ ఇది జరగాలని మేము అలా ఉంటాను. హ్మ్. సార్. సో, వాళ్ళు ఫీల్ కాకూడదు. వాళ్ళు ఫ్రీగా వర్క్ చేయాలంటే వాళ్ళకి ఏది రెస్ట్రిక్షన్ ఉండకూడదు. కిడ్స్‌కైతే వచ్చే ఛాన్స్ లేదా సార్ లేదు. ఫైల్స్? కిడ్స్‌కొచ్చే ఛాన్సెస్ లేదు. 20 ఇయర్స్ బిలో చాలా తక్కువ రేరు. అవును సార్. ఫిషర్స్ రావచ్చు కొంతమందికి ఏమైనా హార్డ్ మోషన్స్ వల్ల ఒక్కోసారి ఫిషర్స్ అవుతాయి. హ్మ్. అంటే ఎక్కువ మోషన్ హార్డ్ అవ్వడం, ప్రెషర్ ఇచ్చినప్పుడు టేర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కొన్ని వాళ్ళు అవి పిల్లల్లో అవుతుంటాయి. అవంతకు హీల్ అయిపోతుంటాయి. హ్మ్. అది 20 ఇయర్స్ బిలో తక్కువ ఛాన్సెస్. సార్ ఇంకోటి పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా ఈ 3 వేరియేషన్స్ చెప్పండి సార్ అదే కొంచెం? పైల్స్ అంటే రక్త కణాలు ఉబ్బడము, రక్తం పడడము, కిందకి జారడం. ఫిషర్ అంటే మనకు ఓన్లీ చీలిక. అంటే కట్ అవ్వడం, మోషన్ ఆ! హార్డ్‌గా వచ్చడం వల్ల హ్మ్. అది కట్ అయి ఉంటుంది. మలద్వారంలో. ఇంగా ఫిస్టులా అంటే అది గ్లాండ్ ఇన్ఫెక్షన్, ఇన్నర్ గ్లాండ్స్ ఇన్ఫెక్షన్ అయ్యి చీమ బట్టి లోపల అది పగలడం. హ్మ్. ఆ పగిలినప్పుడు ఆ చీమ అంతా కారిపోతే దాన్ని ఫిస్టులాగా డెవలప్ అవుతుంది. అట్లా అది పగిలినప్పుడు అంటే ప్రాబ్లమ్ అవ్వదంటారా సార్? అది నొప్పి ఉంటుంది. ఆ గడ్డ ఆ! కట్టినప్పుడు, చీమ కట్టినప్పుడు. ఆ! అది లోపలన్నా పగలొచ్చు, బయటన్నా పగలొచ్చు. అది పగిలితే మనకు పెయిన్ రిలీఫ్ అయిపోతది. కొంతమంది అందుకే ఆ పెయిన్ ఉన్నప్పుడు ఇది చేస్తారు. మళ్ళీ అది పగిలిపోయి నొప్పి తగ్గిపోతే కొంతమంది చూపించుకోరు. అది తప్పు. హ్మ్. అది అప్పుడు అట్లున్నప్పుడు వెంటనే వచ్చి డాక్టర్‌ని కలవాలి. ఫైల్స్ ఉన్నవాళ్ళు సార్ కంపల్సరీ ఈ ఫుడ్ అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలంటారు సార్? మెయిన్ ఫుడ్ అంటే ప్రాసెస్ ఫుడ్ ఎస్పెషల్లీ లో ఫైబర్ ఉండేటివి ఎక్కువ ఈ ఫాస్ట్ ఫుడ్స్ ఇట్లాంటివన్నీ తగ్గించుకుంటే బెటర్.
సో అవి ఎప్పుడు ఇట్లాంటి ఎక్కువ తింటామో అవి అరగవు తొందరగా, అవి మోషన్ గట్టిగా అవడానికి కారణాలు అవుతాయి. సో అట్లా ఉన్న వాళ్ళకు ఈ ఫుడ్స్ అవాయిడ్ చేయమని చెప్తాం. ఎక్కువ మనం హోమ్ మేడ్ ఫుడ్డే తీసుకోమంటారు. హోమ్ మేడ్ అన్నా కానీ ఇవి తగ్గించాలి. ఇవి మైదావి, ఇవి వైట్ ఫ్లోర్ నుంచి చేసేటివి, ఇట్లాంటివన్నీ పాస్తా ఇవన్నీ ఇట్లాంటివన్నీ ఎక్కువ తినకూడదు, ఫాస్ట్ ఫుడ్స్. ఫైల్స్, ఫిషెస్, ఈ ఫిస్టులా, ఇవి ఫిస్టుల వరకు కన్వర్ట్ అయినా కూడా చూపించుకోకుండా కొంతమంది ఉంటారు సార్, విలేజ్ పర్సన్స్, వాళ్ళు పెద్దవాళ్ళు. ఇంకా అప్పుడు అలా ఏం సార్ వాళ్ళకి ఫైనల్గా ఎండ్ పాయింట్ ఏం సార్, వాళ్ళు చూపించుకోరు. కొంతమందికి ఈ ఫిష్లు అనేటివి ఎక్కువ రోజులు అలాగే డిశ్చార్జ్ అయ్యి ఇది అవుతాయి. కొంతమంది క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇరిటేషన్ అయ్యి ఆ ట్రాక్లో ప్రామిస్టల్ కార్సినోమ్ అంటాం, అది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకే ఫిష్లాన్ కానీ ఎక్కువ నెగ్లెక్ట్ చేయకూడదు. సో ఇంకొకటి ఎక్కువ మల్టిపల్ ఓపెనింగ్స్ ఉన్నా, ఒక్కొక్కసారి టీబీ ఉన్నా ఉంటుంది సార్, ఫిస్టులాస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకోటి క్రోన్స్ డిసీజ్ అంటాం, దాంట్లో కానీ ఒక్కోసారి ఫిస్టులాస్ అవుతాయి. అందుకే ఏదన్నా వచ్చినప్పుడు వెంటనే డాక్టర్కి చూపిస్తే వాళ్ళు ఫర్దర్ దాన్ని ఎవాల్యుయేట్ చేస్తే మనకి ప్రాబ్లం ఏమనేది ఇది అవుతుంది. సార్ ఇంకోటి అంటే మీరు క్రికెట్ చాలా బాగా చూస్తారంట కదా సార్, ఆర్సీబీ క్రికెట్ ఎవరు చూడండి, మనం ప్రపంచంలో ఇప్పుడు మన ఇండియాలో మనకి మెయిన్ స్పోర్ట్సే అది. సో మనం పెరగడం కానీ క్రికెట్ ఆడుతూనే పెరుగుతాం. సో ఆటోమేటిక్గా అది ఒక గేమ్ మనకు. సో పిల్లలు మనం మోస్ట్ ఆఫ్ ది మీరే కాదు ఎవరైనా కానీ ఆయన స్కూల్ నుంచి వస్తేనే మనం ఎక్కువ స్పెండ్ చేసి గేమ్స్ ఆడేదంటే క్రికెట్. అంటే మీరు ఇంత బిజీ షెడ్యూల్లో కూడా నేను కానీ మా టీంకి నేను క్యాప్టెన్, మా ఎంబీబీఎస్ టీంలో కానీ నేను క్యాప్టెన్ ఆడేవాళ్ళ సార్, క్యాప్టెన్ కాలేజ్ లైఫ్ ఆడతాను నేను, క్యాప్టెన్, ఫాస్ట్ బౌలర్, అవునా సార్, బ్యాట్స్మెన్, మేము అదే ఆ స్టేజ్ ఆడాము. అంటే క్రికెటర్ నుంచి డాక్టర్ అయ్యారు సార్ మీరు. అంటే అదొక ఇది ఎవరు లైఫ్లో కానీ అందరూ చదివే టైంలో కంపల్సరీ ఏదో గేమ్ ఆడతారు. సో మనం ఎవరు క్రికెట్ ఆడాం కానీ క్రికెట్లోనే మనం ఎక్కువ స్ట్రెయిన్ అయ్యాం. ఎట్లా సార్, ఏ టీం అంటే ఇష్టం సార్ మీకు? ఏది ఇప్పుడు ఐపీఎల్ ఇప్పుడు అట్లనే ఏం లేదు, ఫేవరెట్ అని ఎవరు బాగా ఆడితే వాళ్ళకి సపోర్ట్ చేస్తాను. ఏంటంటే ఈజ్ ఆల్ ఆర్ అవర్ కంట్రీ, ఇండియన్ వీళ్ళే. సో డిఫరెంట్ స్టేట్ అంతే కానీ మన వాళ్ళే అందరూ. సో కొంచెం వరకు ఉంటుంది మన వాళ్ళు అనేది, బట్ అయినా కానీ సపోర్ట్ హూ ప్లేస్ బెస్ట్ వాళ్ళకి సపోర్ట్ చేయాలి. అంటే క్రికెట్ లవర్ అయిన తర్వాత ఎక్కడో ఒక టీం అనేది కొంచెం ఉంటుంది, అబ్బా ఈ టీం గెలిచింటే బాగుంటుండే అన్నట్టు. అంటే నేను ఎట్లా అంటే ఎక్కువ ప్రీవియస్లీ ఎవరు గెలవలేదు, అట్లా వాళ్ళు గెలిపియాలని నేను ఆలోచిస్తాను. ఇప్పుడు ఢిల్లీ వాళ్ళు, పంజాబ్ వాళ్ళు కప్పు కొట్టాలి, అలాంటి వాళ్ళు కప్పు కొట్టాలని నా ఇది ఉంటుంది. అట్లా టీం నేను ఎంకరేజ్ ఎక్కువ చేస్తాను. సార్ మీరు బాగా ఫుడ్ అంటే కదా సార్, ఫుడ్ బాగా ఇష్టంగా ఆస్వాదిస్తారంట. ఫుడ్ అంటే తిన్నాం ఏదన్నా కానీ ఒక లిమిట్ అంతే. సో ఆ లిమిట్లో చేస్తే ఇప్పుడు మన లైఫ్ దేవుడు ఇచ్చిందే దానికోసం, మనం ఇంత కష్టపడేది కానీ ఏదైనా లైఫ్ 3 పూటలు తినాలి, బాగా మనకి వచ్చింది. ఎప్పుడు పోతాం ఎవరికి తెలియదు. ఉన్న నెలలో తినాలా, హ్యాపీగా ఉండాలా, 10 మంది సహాయం చేయాలా, హెల్ప్ చేయాలా, మనము హ్యాపీగా ఉండాలనే మన ఇది. సార్ ఇంకోటి, మీరు కాలేజ్ లైఫ్లో ఎవరి వీకెండ్ సినిమాకి వెళ్ళేవారంట బాగా. అది ఎవరు చేయరండి, అది ఆ టైంలో కామన్ అది. అంటే అది కదా సార్, ఇప్పుడు ఆర్ట్స్ వాళ్ళు, డిగ్రీ వాళ్ళు అయితే ఏ అంటే మీరు పీజీ టైంలో సార్ ఎవరైనా మనకు స్ట్రెస్ అనేది ఉంటుంది, మనం కష్టపడుతుంటాము. ఒకసారి డ్యూటీ 24 hours 36 hours అవుతుంది, మధ్య గ్యాప్ దూరంలో రిలాక్సేషన్ అవసరం కదా. సో అప్పుడు ఏదో మూవీ అనేది రిలాక్సేషన్ ఉంటుంది. ఫుడ్ అయితే ఇలా అదే నాకు నచ్చిన ఫుడ్ ఏదైనా ఉండేది ఇంట్రెస్ట్ ఇష్టంగా తింటాను. ఏడున్నా పోయి ఎదుర్కొని వెళ్ళి తిన్నాం. అనంతపూర్లో తక్కువ ఇక్కడ. మా స్టూడెంట్స్ లైఫ్లో, కాలేజ్ లైఫ్లో మేము ఆల్మోస్ట్ ఎక్కడ బాగుందంటే అక్కడ ఫ్రెండ్స్ పోయి తినేసే వాళ్ళు వచ్చేవాళ్ళు. బిర్యానీ ఇష్టం అట్లేం లేదు, ఏదన్నా మనకు నచ్చింది టేస్ట్ చేయాలా డిఫరెంట్ ఫుడ్స్. ఏ ఏజ్ దాటిన తర్వాత సార్ మనం ఫైల్స్ రాకోకుండా ఉండాలంటే ఏ ఏజ్ దాటిన తర్వాత వ్యాయామం అవసరం అంటారు సార్? జిమ్ కానీ లేకపోతే జిమ్ కాదు, హెవీ లిఫ్టింగ్ కానీ అవన్నీ కానీ కొంచెం అవాయిడ్ చేయాలి. లిఫ్టింగ్ అవాయిడ్ చేయాలి అంటే ఎక్కువ లిఫ్ట్ చేసే దాని వల్ల కానీ మన ఇంటర్ అబ్డామినల్ ప్రెషర్ ఎక్కువ అవడం వల్ల కానీ ముందు మొలలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అది కానీ చూసుకోవాలి. అంటే ఇప్పుడు జిమ్మర్స్ అంతా వీళ్ళు లిమిటెడ్గా లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. ఎక్కువ ప్రెషర్, ఎక్కువ బరువు ఎత్తే వాళ్ళకి కానీ మన ప్రెషర్ లోపల ఎక్కువ అయినప్పుడు అది వెయిన్స్ మీద చూపిస్తుంది ఆ ప్రెషర్, అప్పుడు మొలలో డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది వాళ్ళకి. సరే ఏమన్నా ఈ గ్రేడ్ 4 వచ్చి ఫైల్స్ వచ్చి సర్జరీ అయిన వాళ్ళు టాయిలెట్
ప్రికాషన్స్ ఏమైనా తీసుకోమంటారా ఆ! అసలు? నేను ఎందుకు ఇమ్మీడియేట్‌గా చూపియమంటామంటే స్టేజ్ 4 అయినప్పుడు ఏమవుతుంది పూరా బయటకొచ్చేసినప్పుడు ఇలాంటి వాళ్ళకు సర్జరీ తర్వాత గాని రోజు ఇన్‌కాంటినెన్స్ అంటాం. అంటే అంటే కంట్రోల్ తక్కువవడం అవన్నీ ఉంటాయి కొన్ని రోజులు. హ్మ్. అందుకే లేట్ చేయకూడదు ఎప్పుడు. స్టేజ్ 4 వరకు ఉండకూడదు. ఎర్లీగా చేసుకుంటే ఈ ప్రాబ్లమ్ తగ్గుతుంది. ఎప్పుడు హ్మ్. స్టేజ్ 4 అంటే పూరా బయటకొచ్చేసినప్పుడు ఆ! అప్పుడు ఈ మజిల్ సరౌండింగ్ స్ఫింక్టర్ ఇవన్నీ గాని వీక్ అయిపోతాయి కొంచెం. హుహుహు. అప్పుడు ఈ కంట్రోలింగ్ పవర్ అనేది తగ్గిపోతది మోషన్. అందుకే కొంతమందికి నాకు సర్జరీ అయినంక కంట్రోల్ పోయింది అంటారు గదా! హ్మ్. సో, అలా. ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఆ స్టేజ్ వచ్చే వరకు వెయిట్ చేయకూడదు. ఇంకోటి సార్ మీది గ్రామీణ ప్రాంతమే అని అన్నాను సార్. మీది గూడా పక్కా అవును. విలేజే హ్మ్. అన్నట్టు. ఎట్లా సార్ మీరు అంటే విలేజ్ అంటే అప్పుడు మీ జనరేషన్ తగ్గట్టుగా అప్పుడు నాకు తెలిసి అంత తెలీదు. ఎంబీబీఎస్ ఇట్లా డాక్టర్ కావాలా ఇట్లా హ్మ్. ఇదంతా అని. ఎలా సార్ ఎలా సాధ్యమైంది? అంటే అంటే ఎవరన్నా మా పేరెంట్స్ రైతు కుటుంబమే. ఆ! రైతులు మా ఇప్పటికి అగ్రికల్చర్ ఇదే. ఆ! బట్ ఏమంటే వాళ్ళు ఒక ఇది మా కొడుకుని బాగా చదివేలా మంచిగా మేము పడిన కష్టం వాళ్ళు పడకూడదనే దాంతోనే మామూలు చదివిచ్చారు. ఆహా! మేము అలాగే దాన్ని అది దైవ నిర్ణయం ఆ! మనం ఏం చేయలేము. ఆ! సో, వాళ్ళ ఆశీస్సుతో మనం దేవుడి ఆశీస్సుతో మనం హ్మ్. మంచిగా చేసుకున్నాం. అంటే అంతా ఇది అమ్మగారు, నాన్నగారు గైడెన్సేనా? లేదంటే మీరు ఓన్‌గా ఇట్లా మెడికల్ వైపు వచ్చేసారా అంటే సార్? మేము ఆ కంబైన్డ్ ఫ్యామిలీ మామ వాళ్ళు అంతా ఉండేవాళ్ళు. ఆ! వాళ్ళకు ఒక డాక్టర్ చేయాలనేది ఒక ఇది ఇంట్రెస్ట్. సో, వాళ్ళ ఇంట్రెస్ట్ ప్లస్ మన ఇంట్రెస్ట్ అవన్నీ చేసి డాక్టర్ అవ్వడానికి హెల్ప్ అయింది. అసలు ఈ ఫైల్సు సర్జరీ అయిన తర్వాత అవి తీసేసిన ఫైల్స్ అయితే రావు రిపీటు. ఆ! మరీ స్టార్ట్ ఏమన్నా చిన్నవి స్టార్ట్ అయినా మరీ వస్తాయి. అవి కూడా రాకూడదంటే ఏమైనా ప్రికాషన్స్ అవసరమా? అదే చెప్పాము కదా! ఏం చేయాలంటే ఇదే వాటర్ బాగా తీసుకోవడము, ఆ! ఫైబర్‌లో ఫ్యాట్ ఫుడ్స్ తగ్గించుకోవడము, నాన్ వెజ్ తగ్గించడము. కంప్లీట్‌గా స్టాప్ అని కాదు. మనం తీసుకునే క్వాంటిటీ తగ్గించుకొని దాని బదులే కొంచెం ఫైబర్ ఫుడ్స్ ఇవన్నీ తీసుకోవడము, హ్మ్. ముక్కుకోకుండా ఉండడం, స్ట్రెయిన్ చేయడము, ఎక్కువసేపు మొ లెట్రిన్‌లోనే కూర్చొని, కమోడాలో కూర్చొని మన ఆ! మొబైల్ చూడడం ఆ! ఇవన్నీ అవాయిడ్ చేయాలి. ఆ! సో, ఎక్కువసేపు కూర్చొని మొబైల్ చూడడం దానివల్ల అవి అగైన్ మొలలొచ్చే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. అంటే బ్లడ్ ఎక్కువ కూలింగ్ అవి ప్రెషర్ దాని మీద పడి అవి కిందకొచ్చి జారే ఛాన్సెస్ ఉంటాయి. హ్మ్. అది. ఇప్పుడు ఈ జనరేషన్ అబ్బాయిలు పిల్లలంతా అట్లే ఉంటారు సార్. బాత్రూమ్‌లోకి మొబైల్ తీసుకెళ్తారు. మినిమమ్ హాఫ్ అన్ అవర్ అయినా బయట రారు. అవును. అది అవాయిడ్ చేయాలి. ఆ! ఇట్స్ ఎ బ్యాడ్ హాబిట్. అది మనకు అది చేసేదంటే ఈ మొలలొచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటది. హ్మ్. ఎక్కువసేపు కబోర్డ్ మీద కూర్చున్నా గూడా ఎలా అంటే ఇప్పుడు మనం పిల్లల్లో ఎక్కువ స్ట్రెస్సు ప్లస్ ఎక్కువ ఈ ఫాస్ట్ ఫుడ్స్ ఇవన్నీ ఎక్కువ తింటాం కాబట్టి, అవును సార్. కొంచెం ఇవన్నీ మన జాగ్రత్తగా ఉంటే ఇవన్నీ అవాయిడ్ చేయొచ్చు. రావడం ఇవన్నీ తగ్గియవచ్చు. సార్ ఇంకోటి మీ స్ట్రెస్ బస్టర్ ఏంటి సార్? మీరు ఎక్కువ స్ట్రెస్ అయినప్పుడు నేను ఫ్రీ కావాలంటే ఏం చేస్తారు సార్? ఈ అంటే పేషెంట్‌ని చూస్తాను చాలా ఎక్కువ మంది చూస్తుంటారు కదా సార్. హ్మ్. రకరకాల పేషెంట్లు వస్తుంటారు. ఒకరే కాదు కదా సార్. ఒకరు అర్థం చేసుకుంటారు. ఒకరు అర్థం చేసుకోరు. కొంతమంది మన మీదకి కూడా ఏం సార్ అన్నట్టుంటారు కొంతమంది. అది కామన్ అండి. ఈ మన బిజీ ప్రొఫెషన్‌లో, బిజీ లైఫ్‌లో ప్రతి ఒక్కరు డిఫరెంట్‌గా ఉంటారు. ఆ! సో, డిఫరెంట్ పీపుల్ చూస్తున్నాం. అందరూ ఒకేలా ఉండాలని లేదు. సో, కొంతమంది ఇరిటేట్ చేస్తుంటారు. ఇది చేస్తున్నా మనం చూసుకొని పోవాల. మనము ఎంగేజ్‌లో ఉన్నప్పుడు కోపం వచ్చేది. ఆ! అటు ఇది చేసేది. బట్ యాస్ ఎ ఎక్స్‌పీరియన్స్ వచ్చినప్పుడల్లా సో, లైఫ్‌లో మనకు ఇవన్నీ పాఠాలు ఉన్నట్లే మనము చేంజ్ అవుతుంటాం. సో, అవును సార్. ఎక్కువ ఏదైనా ఫీల్ అయినా ట్రై టు స్పెండ్ విత్ యువర్ ఫ్యామిలీ. హ్మ్. పిల్లలు వాళ్ళతో ఉన్నప్పుడు కొంచెం స్ట్రెస్ తగ్గుతుంది. హ్మ్. లేదా ఇంకా ఏదంటే ఏమన్నా టీవీ మూవీనా ఏదో చూడ్డము అట్లా. సో, మనకు రిలాక్సేషన్ ఉంటుంది. సూపర్. అంటే బయట డాక్టర్సు మంత్లీ వన్స్ అని ఏదో అంటే పక్క స్టేట్‌కెళ్ళి ఎంజాయ్ చేయడం, రిసార్ట్‌లు తీసుకొని ఎంజాయ్ చేయడం అట్లా అదే అండి. అది చేయకూడదని గాదు. హ్మ్. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ వే ఆఫ్ బ్రాటప్ వాళ్ళ ఇది ఉంటుంది. మనం దాన్ని ఇది చేయలేము, క్వెషన్ హ్మ్. చేయలేము. హ్మ్. నువ్వు నీ ఆశ ఏదుంటదో దీన్ని నేను క్వెషన్ చేయలేను. అవునవునవును. నీకు నచ్చినట్టు నువ్వు లైఫ్ లీడ్ చేయొచ్చు. నాకు నచ్చినట్టు నేను లైఫ్ లీడ్ చేయొచ్చు. అందరూ నాలాగే ఉండాలనేం లేదు. హ్మ్. అవును సో, సార్. అందరూ డాక్టరు నాలాగే ఉండాలనేం లేదు. అందరూ వాళ్ళలాగా మనం చేయలేము. ఎట్లా 5 ఫింగర్స్ డిఫరెంట్ ఉన్నాయి. అట్లా 5 ప్రతి ఒక్కరి మనసు తత్వం వాళ్ళ బిహేవియర్ డిఫరెంట్‌గానే ఉంటుంది. అవును. సార్ ఎప్పుడన్నా ఈ పైల్స్ సర్జరీలో డిఫికల్ట్ అనిపించిన కేసెస్ ఏమున్నాయి సార్? ఆ! ఉంటాయి. ఒక్కోసారి చాలా నెగ్లెక్ట్ చేసి, ఆ! సార్. చాలా ఎక్కువ లావయిపోయి, ఆ! అవి సార్. మళ్ళీ పూరా బయటకొచ్చేసి, అప్పుడు కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుంది. ఎలా అంటే, అప్పుడు ఇంకోటి కొంతమందికి ప్రైమరీ, సెకండరీ 2 ఉంటాయి. అంటే ఎక్కువ అంటే నార్మల్‌గా 3 భాగాల్లోనే ఉంటాయి మొలలు. అట్లా అది 2 కలిపి మిక్స్ అయ్యి ఉంటాయి. అట్లాంటప్పుడు మనం జాగ్రత్త చేయాలి. ఎలా అంటే కంట్రోల్ అనేది స్ఫింక్టర్స్ డ్యామేజ్ అవన్నీ చేయకుండా కంట్రోల్‌గా నిదానంగా జాగ్రత్తగా చేయాల్సొస్తది.
అలాంటి అట్లా వాళ్ళకు స్పింక్టర్ ల్యాక్స్ అవ్వడము అంటే పోస్ట్ ఆప్ కంట్రోల్ తగ్గడము అవి ఉంటాయి. సో అలా అట్లా కేసెస్లో మనం జాగ్రత్తగా చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఇంకా అసలు ఎందుకు ఈ కేసు ఎందుకు తీసుకున్నారా తలనొప్పి అన్నట్టు ఏమన్నా? అట్లా అంటే ఒక్క టైంలో స్టార్టింగ్లో అట్లా ఉంది. ఇప్పుడు మన ఎక్స్పీరియన్స్తో మనం మా దగ్గర డిఫరెంట్స్ ఇవన్నీ ఉన్నాయి ఎక్విప్మెంట్స్. సో దానివల్ల కొన్ని జాగ్రత్తగా కొన్ని టెక్నిక్స్ మార్చి ఇప్పుడు మనము ఇది తక్కువే. అయినా చాలా పెద్ద ఓపిక సార్ మీరు. మార్నింగ్ అంతా ఓపీలు చూడడం, ఆఫ్టర్నూన్ సర్జరీలు. అయ్యా మీకు అసలు టైం కనిపించదు కదా సార్. ఎప్పుడో కిందకు డాక్టర్ వచ్చి ప్రొఫెషన్ అలా ఉంటుంది. సర్జన్ అంటేనే అంతే, మార్నింగ్ ఓపీ మళ్ళీ మన సర్జరీస్, అదే లైఫ్ 70% లైఫ్ అంతా మీది ప్రొఫెషనల్లోనే ఎండ్ అట్లే అయిపోతుంది సార్. అయిపోతుంది. ఒక రోజు ఎక్కడైనా బయటికి ఫ్రీగా పోవాలన్నా కష్టమే సర్జన్స్ అనేవాళ్ళు. సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ విలువైన సమాధానం మాకు ఇచ్చిన థ్యాంక్ యూ సో మచ్ సార్.